హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. 2 రోజుల క్రితం ఒక మహిళ బయటకు వచ్చేసి డిఎస్సిలో జరుగుతున్న అక్రమాలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాల గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చేసినప్పుడు దాన్ని మనం టెలికాస్ట్ చేసాం మన ఛానల్లో. 16,000 జాబులు మీరు ఇస్తారా? ఇస్తే మరి 5 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. 5 లక్షల అప్లికేషన్స్ ఫ్యామిలీస్ మొత్తం 50 లక్షల మంది ఉన్నారు, వాళ్ళ ఓట్లు మీకు అవసరం లేదా అంటూ ఆ మహిళ ప్రశ్నించడం జరిగింది. తన లాజిక్ ఏమో కానీ తన బాధ మాకు అర్థమయ్యి దాన్ని మన యూట్యూబ్ ఛానల్లో ప్రజెంట్ చేశారు. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. ఇంకో సంవత్సరంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కదండి. మరి స్థానిక సంస్థల్లో మరి మా ఓట్లు మేము వేయవసరం లేదా? ఎంతమంది వేస్తారండి? మీరు డిఎస్సి పెట్టేస్తే 16,000 మందే కదా. మరి మిగిలిన 5 లక్షల మంది అప్లికేషన్స్ పెట్టినవి 5 లక్షలు ఇంటూ 4, కనీసం ఒక ఇంటికి నలుగురైనా ఉంటారు కదా. 5 లక్షలు ఇంటూ 4 ఎంతమంది అంటే 20 లక్షలు. 20 లక్షలు ఇంటూ ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఇటుపక్క నలుగురు ఉంటారు, అటుపక్క నలుగురు ఉంటారు. ఇద్దరు అమ్మా నాన్న ఉంటారు, ఆవిడ అమ్మా నాన్న ఉంటారు. వాళ్ళకి తోబుట్టువులు ఉంటారు, వీళ్ళకి తోబుట్టువులు ఉంటారు. మరి అవన్నీ చూసుకుంటే ఎన్ని లక్షల ఓట్లు అండి? కనీసం 50 లక్షల ఓట్లు అవుతున్నాయి సార్. మరి 16,000 ఓట్లే ముఖ్యమండి, 50 లక్షల ఓట్లు ముఖ్యమండి? అలా చూసుకున్నా కానీ మరి ఎందుకు మాతో ఆడుకుంటున్నారు? అందరూ కార్పొరేట్ విద్యా సంస్థలకు మేలు చేయడానికి చేస్తున్నారండి. ఎందుకంటే మేలో ఎగ్జామ్స్ పెట్టేస్తున్నారు, ఇప్పుడు జూన్లో ఎగ్జామ్స్ పెట్టేస్తారు. అయిపోయిన తర్వాత మళ్ళీ కార్పొరేట్ స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి కదండి. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నట్టు అనిపిస్తుందండి. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన కూడా మరి మా గురించి మాట్లాడాలి కదా, స్టాండ్ తీసుకోవాలి కదండి. ఎవరండి మా తరపున పోరాడేది? చూశారు కదా ఎంత బోల్డ్ గా, ఎంత స్ట్రైట్ గా ఏదైతే ప్రశ్న అడగాలో అది ప్రశ్న అడిగింది, ఏదైతే ఆన్సర్ కావాలో దాని గురించి ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలోనే తనకి బెదిరింపులు వస్తూ ఉన్నాయండి. ఏంటి, ఏమని? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఈ కూటమి ప్రభుత్వం అంటే ఏమనుకున్నావు? పచ్చరక్తం, పచ్చబిల్లల బ్యాచ్ ఉంటది కదా, తగులుకున్నారు పాపం. పవన్ కళ్యాణ్ని ఎంత మాట అంటావా, అంత మాట అంటావా, ప్రశ్నిస్తావా, పవన్ కళ్యాణ్ నీకు వచ్చి సమానం చెప్పాలా, అది ఇదంటూ బూతు పంచాంగాలతో మొదలుపెట్టి ట్రోలింగ్స్ దాకా దిగిజారు చేతకాని ఎదవలు. చివరికి తను మళ్ళీ ఇంకో వీడియో చేసింది ఈరోజు. ఏమని? ఒరే అల్లాటప్ప ఆల్బిత్తిర అప్పన్లారా, మీరు ఆకాశరామన్న ఫోన్లు చేసి అల్లాడిస్తే ఇక్కడ భయపడటానికి ఎవడ లేటరా? అలా భయపడేదాన్ని అయితే నేను అసలు వీడియోనే చేయనురా, నేను చేసిన తప్పే ఉందిరా తుప్పా చదవల్లారా అంటూ ఒక మంచి వీడియో చేసింది. అది చేసిన తర్వాత నాకు ఇంకా బాగా నచ్చేసింది ఆవిడ. ఎందుకంటే ఒక వ్యక్తి ధైర్యాన్ని లెక్కించాలంటే వాడి చావు ఒకటే డెడ్ ఎండ్. ఎందుకంటే తెగించినోడికి తెడ్డే లింగమ్మయ్య, వాడికి ఏం అవసరం లేదు. అలాగే ఈవిడ కూడా ధైర్యంగా ముందుకొచ్చి ప్రశ్నిస్తే సో కాల్డ్ ఎల్లో కుక్కలు, జెండా కూలీలు ఆవిడ వెంట పడుతూ వేధిస్తున్నారంటూ ఆవిడ చెప్తూ ఉంది. మంచి చేసి మాట్లాడండిరా, ఎందుకు ఇలా అపలల పైన చేత కాకుండా ఇలా చేతకాన్నంలాగా విరుచుకుపడతారని నేను అడుగుతున్నాను. సరే, ఇందుకు ఆవిడ ఏం మాట్లాడిందో వినాలనుకుంటున్నారు కదా, ఒకసారి వినండి. మైండ్ ఇట్ అని బెదిరిస్తున్నారండి. అంత బెదిరిపోయేదాన్ని అయితే వీడియో ఎందుకు చేస్తానండి, నాకు అర్థం కావట్లేదు. ఎవరో ట్విట్టర్లో ట్యాగ్ చేస్తారండి నా వీడియోని, దానికి కూడా పిచ్చి పిచ్చి మెసేజ్లు. ఆంటీ ఎలాగా అని. నేను ఆంటీనే, నేను ఇంకా అమ్మాయిని చెప్పట్లేదు, ఆంటీనేనండి. కానీ సంస్కారం ఉంది నాకు. డిప్యూటీ సీఎం గారు ఇప్పటికైనా మీరు మాట్లాడతారా మాట్లాడరా మాకు తెలియట్లేదు. ఎందుకంటే మీరు ప్రశ్నిస్తారు అని అనుకున్నాం. ప్రశ్నిస్తారు అని మేము అడగడం తప్ప మీరు ఎక్కడా ప్రశ్నించడం మాకు కనిపించట్లేదు. కనీసం మీరైనా ఇప్పుడు నోరు తెరవండి సార్. సనాతన ధర్మం గురించి మాట్లాడే మీరు విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయుడికి ఇలా అవుతుంది అంటే కాబోయే ఉపాధ్యాయులకి కన్నీరు పెట్టిస్తారా అండి? ఇప్పటికైనా అర్థమవుతుంది. ఈ బెదిరింపులు అవి మానేసి కొంచెం ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు వరకు అందరూ మగవాళ్ళే చేశారండి. నేను ఒక ఉమెన్గా వచ్చి నా తరపు నుంచి పోరాటం చేయాలని నాకు చేతనైంది నేను చేస్తున్నాను. దానికి కూడా బెదిరింపు, దానికి కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడు. కాలే కడుపు వాడికే తెలుస్తుందండి ఆకలి విలువ. కడుపు నిండినోడికి ఎలా తెలుస్తుంది ఆకలి విలువ? తెలియదు కదా, కడుపు నిండిపోయిన వాడికి ఏం తెలియదు. సో బెదిరిస్తున్నారంట. పవన్ కళ్యాణ్ గారు స్పందించారని ఆవిడ కోరుకుంటుంది. ఆయన స్పందించడమ్మా, ఆయన కేవలం వెనక చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే వస్తారు. అది కూడా లడ్డు విషయం ఒక్క దాంట్లోనే వచ్చి నేను సరవద్దని అని 2 సార్లు మెళ్ళగొక్కుని 4 మెట్లు గడిగి పంచె కట్టుకుని వెళ్ళిపోయారు. మా తర్వాత ఆయన ఏ విషయంలోనూ ప్రజలకు అండగా రాలా. ఏమన్నా అడిగితే అది నా డిపార్ట్మెంట్ కదా అంటాం మొదలుపెట్టాడు. కానీ సీజా చెప్పండి డైలాగులు అయితే వేస్తాడు. సో మీరు మహిళ ఉండి ఇంత ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం అద్భుతమైన విషయం. రాబోయే రోజుల్లో మీలాంటి వాళ్ళు చాలా మంది ఈ ఆంధ్రప్రదేశ్కి అవసరం. ఎందుకంటే సంవత్సరమే కదా అయింది, ఇంతేనా అన్నట్టు సంవత్సరమేగా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. దేతడి పోషం గుడి. మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నా. ఎవరన్నా మిమ్మల్ని ఇలా ఏలం చేసినా ఏడిపించినా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీ తరఫున న్యాయం ఉంటే పోరాడటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ అవసరం లేదు, ఇంకా ఎవరెవరో పెద్ద పెద్ద నాయకులు కూడా ఎవరో అవసరం లేదు.
అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆ మహిళకి వీలైతే సహాయం చేయండి, తోడుగా నిలవండి, అంతేగాని చెత్త కామెంట్లు పెట్టకండి. చెత్త కార్తె ఆంటీ అంటున్నారంట, ఆవిడేం ఫీల్ కావట్లేదు, మీరే ఫీల్ అవ్వండి అదవల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.